హలో అండి. ఈరోజైతే నేను పిల్లల సరదా కోసం ఒక కథనైతే చెప్తున్నాను. చిలక ముక్కు ఎందుకు ఎర్రగా వచ్చిందో తెలుసా? అనగనగా ఒకప్పుడు, అది కొన్ని వేల సంవత్సరాల క్రితం. అప్పట్లో చిలక ముక్కు ఎర్రగా ఉండేది కాదట. తన రెక్కల మాదిరే పచ్చగా ఉండేదట. ఆ పచ్చగా ఉన్న ముక్కును చూసుకొని సరదాగా పాటలు పాడుకుంటూ ఉండేదట. ఈ చిలకకి చాలా గర్వం కదా, చాలా అందంగా ఉంటానని. ఒకరోజు బాగా చిలకకి ఆకలి వేసిందంట. ఒక మిరప చెట్టును చూసి దాని కాయలను గొంగళి పురుగు అనుకుని లటుక్కున దిగి ఒక మిరపకాయ కోసి పరపరా నమిలిందంట. ఇంకా అంతే సంగతి. చిలకకి ముందు ఏడుపు వచ్చింది, ఆ తర్వాత కోపం వచ్చింది. ఆ కోపం ఉక్రోషంగా మారి చిలక ముక్కు ఎర్రగా అయిందనమాట. ఇప్పుడు అర్థమైందా చిలక ముక్కు ఎందుకు ఎర్రగా అయిందో?